హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఇవాళ నేను ఎగ్ పుల్స్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఎగ్ పుల్స్కి మనం ఫస్ట్ ఎగ్స్ అనేది ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోసి ఎగ్స్ అనేది ఉడకబెట్టుకోవాలి. మనము ఎగ్స్ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, టమాటో అండ్ కరివేపాకు, మిరియాలు, నువ్వులు, దాల్చిన చెక్క, ఇలాచీ, పల్లీలు, లవంగ, మెంతులు, జీలకర్ర, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్ అండ్ బగారా ఆకు. అండ్ నెక్స్ట్ మనకి ధనియాల పొడి అండ్ కస్తూరి మేతి కూడా నేను ఇక్కడ వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇవే వేయాలి అన్నట్టు ఏం లేదు, బట్ ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మోస్ట్లీ అందరి ఇంట్లలో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. మేబీ స్టార్ ఫ్లవర్ అండ్ స్టోన్ ఫ్లవర్ ఉండదేమో, అంతే. ఇవి మీరు స్కిప్ చేసి కూడా మిగతా ఐటమ్స్తో చేయొచ్చు, నో ప్రాబ్లం, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం ఒక చిన్న కడాయి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం పల్లీలు ఇందులో వేయాలి. పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయింది. పల్లీలు లైట్గా ఫ్రై అయినాక నేను నువ్వులు వేస్తున్నా. నువ్వులు, నెక్స్ట్ స్టార్ ఫ్లవర్, జీలకర్ర, మెంతులు, చెక్క, ఇప్పుడు ఇది మనం కలుపుతూ ఉండాలి ప్రాసెస్. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుతూ ఉండాలి. ఇది ఫ్రై అయింది చూడండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది ఫ్రై అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేశాను. నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారుస్తాను. ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి మనం, ప్లేట్లో తీసేసుకొని. ఇది కూల్ అయ్యేలోపు మనము నెక్స్ట్ ఆనియన్స్ అండ్ టమాటో వేయించాలి. మళ్ళీ అదే కడాయిలో ఆనియన్స్ అండ్ టమాటోస్ వేయించాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నా ఫస్ట్. నేను ఇక్కడ 2 ఆనియన్స్ ఇంకా 2 టమాటోస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక టమాటోస్ వేసి వేయించాలి. ఇది లైట్గా ఫ్రై అయింది. నేను టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను. ఇది కొంచెం కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక మనము మిక్సీ పట్టేసుకోవాలి.
సో ఇది కూల్ అయింది. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకుంటాను. మసాలా వేస్తున్నాను. కొంచెం కూల్ అయ్యాక వేయండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అండ్ టమాటోస్. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. తర్వాత నేను ఈ 3 ఎగ్స్ ఇందులో ఫ్రై చేస్తున్నాను. 3 ఎగ్స్ ఇందులో ఇలా వేసేసి కొంచెం లైట్గా కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ లైట్గా పసుపు. ఈ ఎగ్స్ని నేను లైట్గా కట్ చేశాను. సో దట్ మసాలా అనేది లోపలికి వెళ్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. లైట్గా కాట్లు పెట్టుకోవాలి మనము. ఈ ఎగ్స్ అనేది ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చింది. నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనము ఎగ్స్ ఫ్రై చేసే ముందు నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. లైట్గా ఎగ్ని కట్ చేశాక మనం ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. సో దట్ మసాలా అనేది లోపలికి వెళ్తుంది. మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోస్తున్నాను ఇక్కడ. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, అండ్ జీలకర్ర ఆవాలు, అండ్ స్టోన్ ఫ్లవర్, కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసేయాలన్నమాట. కొంచెం చూసుకొని వేయండి, చిల్లుతుంది. దూరం. సో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఇందులో వేసేయాలి మొత్తం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. నేను పసుపు యాడ్ చేస్తున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఒక చిటికెడు పసుపు ఇది వేసి కలుపుకోవాలి మనం. ఈ పేస్ట్ కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా వెజ్లోనే చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. గుత్తి వంకాయ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ ఒక్క మసాలా వచ్చేస్తే మనం ఏదైనా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ.
అనేది పైకి తేలుతుంది మనకి, కొంచెం కుక్ అయిందనమాట ఇది. ఇప్పుడు నేను ఉప్పు కారం వేస్తున్నా, నాకు ఎంత కావాలో అంత సరిపడా వేసుకుంటున్నా. ఇది వేసి కలిపేసుకోవాలి మనం. ఉప్పు కారం వేసాక మనకి మళ్ళీ ఆయిల్ బయటికి తేలాలి లైట్గా. అప్పుడు మనము ఆల్రెడీ మిక్సీలో ఉంది కదా పేస్ట్, అందులో వాటర్ యాడ్ చేసేసా. వాటర్ యాడ్ చేసి నేను ఇందులో వేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఈ వాటర్ పోసినాక చూడండి ఎలా అవుతుందో. కొంచెం బబుల్స్ అలా వచ్చాక నేను పెరుగు వేస్తున్నా. పెరుగులో ఆల్రెడీ కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్గా చేసుకున్నాను అనమాట. లైక్ గడ్డ పెరుగు అలాగే వేయకుండా కొంచెం వాటర్ వేసి కొంచెం స్మూత్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను అనమాట. పెరుగు 1 కప్ వేస్తున్నా. సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదా స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకోవాలి. మనం హైలో పెట్టి పెరుగు వేయొద్దు అసలు. టోటల్ సిమ్లో పెట్టేశాను స్టవ్. బాగా మిక్స్ చేయాలి మనం పెరుగుని. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ పెరుగు పోసాక ఒక 2 మినిట్స్ అయ్యాక మనం కొంచెం స్టవ్ మీడియం టు హై పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో నేను కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్. ఇది వేసి కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని ఇందులో వేసేస్తున్నాను. ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. అండ్ మీకు ఎక్కువ ఎగ్స్ కావాలంటే కూడా ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు గ్రేవీకి సరిపోయేటట్టు. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. మనము మీడియంలో పెట్టేసుకోవాలి స్టవ్ని. 5 మినిట్స్ అయిపోయింది. ఎలా అయిందో చూస్తాం. సో చూడండి కుక్ అయింది. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను నేను స్టవ్ని. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట. ఇది మా మమ్మీ చేస్తుంది. మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఈ రెసిపీ చెప్పింది కూడా మా మమ్మీయే. చికెన్ మటన్ కూడా ఇష్టం ఉండదు, ఎగ్ పుల్స్ అంటే అంత ఇష్టం అనమాట. మా మమ్మీ చేసింది మెయిన్గా మా హస్బెండ్కి. సో ఇప్పుడు అది నేను నేర్చుకొని నేను మీకు చూపిస్తున్నాను.
చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు కారం అంతా సరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. And please do like, share and subscribe to my channel Memories of Anha.